మీరు చూస్తున్నారు ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం ఏ రకంగా ఉందో. కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు రేగిన బయటపడ్డ కల్లోలానికి ప్రధాన కారణం కాళేశ్వరం అని చెప్పడం నాకు సందేహం లేదు. కాళేశ్వరం ద్వారా కూడగట్టిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో పంచాయతీ వస్తుంది. ఒకవైపు ఏమో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా నా కుటుంబం, ఈ తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి కుటుంబం పైన ప్రేమతో, రాష్ట్రం పైన ప్రేమతో ఆయన కార్యక్రమాలు చేస్తుంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ పైన పడి దోచుకుని తిన్నదని చెప్పడంలో నాకు సందేహం లేదు. తెలంగాణ వనరులను దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలను అక్రమ మార్గాల ద్వారా సంపాదించుకున్నారు. ఆ 1000 ఎకరాల భూమిని 1000 కోట్ల రూపాయలను పంచుకునే కాడ పంచాయతీ వస్తున్నది. నీ వాట ఎంత, నా వాట ఎంత, నీకెంత ముట్టింది, నాకెంత ముట్టింది అనే కాడ పంచాయతీ పెట్టుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు సంబంధించిన పంచాయతీ కాదు. ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల తగాదా పంపకాల దగ్గర వచ్చిన పంచాయతీ తప్ప తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ దీనికి సంబంధం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మీరు చూస్తున్నారు ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం ఏ రకంగా ఉందో. కల్వకుంట్ల కుటుంబంలో ఈరోజు రేగిన బయటపడ్డ కల్లోలానికి ప్రధాన కారణం కాళేశ్వరం అని చెప్పడం నాకు సందేహం లేదు. కాళేశ్వరం ద్వారా కూడగట్టిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో పంచాయతీ వస్తుంది. ఒకవైపు ఏమో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా నా కుటుంబం, ఈ తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి కుటుంబం పైన ప్రేమతో, రాష్ట్రం పైన ప్రేమతో ఆయన కార్యక్రమాలు చేస్తుంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ పైన పడి దోచుకుని తిన్నదని చెప్పడంలో నాకు సందేహం లేదు. తెలంగాణ వనరులను దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలను అక్రమ మార్గాల ద్వారా సంపాదించుకున్నారు. ఆ 1000 ఎకరాల భూమిని 1000 కోట్ల రూపాయలను పంచుకునే కాడ పంచాయతీ వస్తున్నది. నీ వాట ఎంత, నా వాట ఎంత, నీకెంత ముట్టింది, నాకెంత ముట్టింది అనే కాడ పంచాయతీ పెట్టుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు సంబంధించిన పంచాయతీ కాదు. ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల తగాదా పంపకాల దగ్గర వచ్చిన పంచాయతీ తప్ప తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ దీనికి సంబంధం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.